వెల్కమ్ టు సిఆర్బి 9 న్యూస్. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు బార్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికల వివాదం ముగిసింది. ప్రత్తిపాడు బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడుగా మొదటి 6 నెలలు అనిసింగరాజు కుక్కుటేశ్వరరావు, మరో 6 నెలలు రాజాల చిట్టిబాబు అధ్యక్షుడుగా సమభాగ ఒప్పందం జరిగింది. ప్రత్తిపాడు బార్ అసోసియేషన్ 2024-2025 సంవత్సరాలకు ప్రెసిడెంట్ పదవికి కాలానికి రాజాల చిట్టిబాబు, అనిసింగరాజు కుక్కుటేశ్వరరావు పోటీ పడ్డారు. బార్ అసోసియేషన్కు జరిగిన ఎన్నికలలో ప్రెసిడెంట్ పదవి విషయంలో జరిగిన సందిగ్ధతకు బార్ కౌన్సిల్ మెంబర్ అయిన నరహరిశెట్టి రవికృష్ణ ఇరుపక్షాలను సమన్వయపరిచి సందిగ్ధకు తెరదించారు. ఆయన సహకరించడం వల్లే మన బార్ యొక్క పేరు పరిస్థితులు కానీ ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి కానీ రాజాల చిట్టిబాబు గారి యొక్క ఆయన మనస్తత్వంలో రీచ్ అయితే, ఆయన వ్యవహార శైలి అయితే ఇంత అందంగా మనం ఈ రోజు ఇలా జరుపుకోవడానికి కారణం ఉంటుంది. అంచేత భవిష్యత్తులో ఎన్నికైన కార్యవర్గం ఏదైతే ఉందో వారు చేసే ప్రతి కార్యక్రమానికి కూడా మేమంతా కూడా వినంటుండి వాళ్ళ అన్ని విధాల సహకారం అందిస్తామని ఈ సభాముఖంగా నేను ఎన్నికైన వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా రాజకీయ గారికి, కార్యవర్గ సభ్యులకు ప్రత్యేక అభినందనలు. ఈ సంవత్సరం ఒక పెక్యులర్ సిచ్యువేషన్ ఇది, ఎప్పుడు రాలేదు. అయినా సరే రామకృష్ణ గారు అన్నట్టు చిట్టుబాబు గారు, వెంకటేశ్వరరావు గారు ఇద్దరు ఈ సమస్యని సామరస్యంగా పరిష్కరించుకున్నారు. ఇది పెక్యులర్ సిచ్యువేషన్ ఏంటంటే ప్రతి సంవత్సరం ఏ మార్గంలో ఒక ప్రెసిడెంట్ ఉంటారు, కానీ ఈ సంవత్సరం మనకి ఇతర ప్రెసిడెంట్ లెక్క. అందువల్ల అభివృద్ధి ఇప్పటివరకు చేసిన దానికంటే ఇంతకన్నా హెచ్చుగా చేయాలని చెప్పేసి నేను వీళ్ళందరినీ కోరుకుంటున్నాను. నేను దానికి మనందరం కూడా సహకరిద్దాం. ఎలక్షన్లు అయిపోయినాయి కాబట్టి మన రాజకీయాల్లో చేద్దాం, మళ్ళీ అందరూ కలిసే ఉందాం. అదే నా నినాదం, అదే నా టార్గెట్. అందువల్ల ఈ సంవత్సరంలో మా నుండి ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా వారికి తప్పనిసరిగా ఉంటాం, మీ ముందు ఉంటామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియబడుతుంది. సంఘటన చెప్పాలి అంటే రాజనేల ప్రెసిడెంట్ అంటే మేము వచ్చిన తర్వాత 2010లో ఇటువంటి సంఘటన ఒకటి రిపీట్ అయింది. నాకు తెలిసి బహుశా 14 అది 2010 గౌరీ శంకర్ కూడా ఎంతో వచ్చాడు ఇక్కడికి. రామకృష్ణ గారికి, ప్రసన్న బాబు గారికి అప్పుడు 28 మంది బార్ మెంబర్లు. 2010లో ప్రతిపాడు బార్ అసోసియేషన్ 28 మంది సభ్యులు. ఆ రోజు 14 వచ్చాయి. అది ఎక్కడికి వెళ్లకుండా మనమే గౌరవప్రదంగా మన బార్లో కూర్చొని రామకృష్ణ గారికి, ప్రసన్న బాబు గారికి అప్పుడు కూడా బహుశా నాకు తెలిసి సుమన్ గారు, అపన్న గారు ఎలక్షన్ ఆఫీసర్లు నాకు నా నాలెడ్జ్లో మొత్తానికి అది చక్క పెట్టడం చాలా బృందాగానే జరిగింది. ఏదేమైనా మిత్రులందరూ సోదరులందరూ చెప్పినట్టు ఏంటంటే మనం వీధున పడకూడదు, మనం వీధిలో పెట్టుకోకూడదు. మన బారు హుందాతనాన్ని, బారు గౌరవాన్ని మనం కాపాడుకోవాలి. పుల్లయ్య గారు చెప్పినట్టు రాజకీయాలు లేకపోతే ఇంకేమన్నా ఉన్నా ఎలక్షన్ మరుసటి రోజే దాన్ని వదిలేసి బార్ అభివృద్ధికి మనం దృష్టి పెట్టాలి. దానికి సంబంధించి మనం అన్ని విధాలుగా వారికి తోడ్పాటును అందించాలి. నా అపీల్ కూడా ఏంటంటే ప్రతిపాడు బార్కి ఒక చరిత్ర ఉంది. ప్రతిపాడు బార్ అంటే మిగతా బార్ అన్ని అసోసియేషన్లోనూ కూడా ఒక విభిన్నంగా ప్రతిపాడు బార్ని చూస్తారు. మన యాక్టివిటీస్ కానివ్వండి, లేకపోతే మన ఆలోచనలు కానివ్వండి, మన నడవడి కానివ్వండి, మన ఆలోచన సరళ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రతిపాడు బార్ అనేసరికి రాష్ట్రంలోనే ఒక దిక్చూసి లేకపోతే ఒక నావలాగా ప్రతిపాడు బార్ తయారైంది. ఆ విషయంలో అయితే నేను చెప్పగలను. అందుకనే ఏదైనా ఇష్యూ ఉన్నా, ఏదైనా సమస్య మీద ఉన్నా ప్రతిపాడు బార్ని ఫస్ట్ మిగతా బార్ అసోసియేషన్ చూస్తూ ఉంటాయి. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ప్రతిపాడు బారు ఆ పర్టికులర్ ఇష్యూలో అని చెప్పి అటువంటి ఘనతని మనం ప్రతిపాడు బారు సాధించాలని చెప్పి మేమైతే అనుకుంటున్నాం. సరే, ఏదైనా రాజా చిట్టిబాబు గారు, గౌరవనీయులైనటువంటి కుక్కుటేశ్వరరావు గారు హుందాతనంగానే ఈ ఒప్పందాన్ని చేసుకోవడం మంచిది. అది మన బార్ పెద్దల మధ్య, మన బార్ అసోసియేషన్లో కూర్చొని మాట్లాడుకుంటే బాగుండేది అనేది నేనైతే పర్సనల్గా ఫీల్ అయ్యాను. సరే, ఏదేమైనప్పటికీ ఇటువంటి సంఘటనలు మనం పునరావృతం చేయకుండా నా ప్రపోజల్ కూడా యువనమస్గా చేసుకోండి నేను చెప్పాను. ఎందుకంటే ఎలక్షన్ అనేసరికి సహజంగానే 2 వర్గాల కింద విడిపోతారు.
గారైన శ్రీ చలంగూరు రామకృష్ణ గారికి, అలాగే ఇక్కడ ఉన్న సీనియర్ జూనియర్ న్యాయవాదులందరికీ నమస్కారాలు. అలాగే 2024-25 ఎలక్షన్స్లో ఎన్నికైన ఇద్దరు ప్రెసిడెంట్లకి, అలాగే ఎగ్జిక్యూటివ్ బాడీ అందరికీ కూడా హార్ట్లీ కంగ్రాచులేషన్స్. మీరు అన్నీ కూడా ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి ఇంకా కోరుకుంటున్నాను. ఏ రకంగా అయితే 24-25 ప్రతిష్టాత్మకంగా ఎంత హైగా ఇష్యూస్తో ఎలక్షన్ జరిగిందో అదే విధంగా అభివృద్ధి కూడా చూపిస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేను. అంతేకాదు మధుబాబు గారు చెప్పినట్టు సమర్థవంతంగా నిర్వహించారు అన్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ టు ఆల్. ట్రెజరర్ రాజేష్కి అండ్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ లింగంపల్లి శివ గారికి అండ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రవి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మధుబాబు గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్స్ ఒక ఎత్తు, 2024-25 ఎలక్షన్స్ ఒక ఎత్తు. ఎందుకంటే ఇప్పటివరకు ఒకళ్ళే ప్రెసిడెంట్ కాబట్టి ఒక వర్గం వాళ్ళే వచ్చేవారు. ఏదైనా ప్రోగ్రామ్ చెప్తే 2 వర్గం వాళ్ళు వచ్చేవారు కాదు. ఇప్పుడు ఇద్దరు కాబట్టి ఇద్దరు 2 వర్గాలకు సంబంధించిన వ్యక్తులు వస్తారు. కాబట్టి నెక్స్ట్ టైం నుంచి కూడా ఇలాగే 6 నెలల్లో ఇద్దరు ప్రెసిడెంట్లు ఈ రాజకీయాలు ఈ ప్రతిపాడు వారి మీద స్పెషల్ కన్సర్న్ మిగతా పవర్లకు పోవాలంటే ఇలాగే కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా 6 నెలలు చేసుకొని 2 వర్గాలు కలిపి పనిచేయాలి. దీనివల్ల ఇబ్బంది ఏంటంటే సీనియర్స్గా మీకంటే జూనియర్స్గా మాకు చాలా ఇబ్బంది ఉంటుంది దీనివల్ల. కాబట్టి బాగా సీనియర్ న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆలోచించి నెక్స్ట్ నుంచి ఎలక్షన్స్ కూడా ఎలక్షన్ లేకుండా యునానిమస్గా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సందిగ్ధ పరిస్థితుల్లో నుంచి బయటపడటానికి ఇంత టైం పట్టింది. ఆ టైంని చాలా రకమైనటువంటి ఆలోచనలు వచ్చాయి, చాలా రకమైనటువంటి బాంధవ్యాలు కూడా కోల్పోయినటువంటి సందర్భాలు మన బార్ అసోసియేషన్ మెంబర్లో జరిగింది. కానీ అదంతటికీ కూడా సంకుచితమైనటువంటి ఆలోచనలో నుంచి పుట్టినటువంటి సంఘటన. ఆ సంఘటనలో పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనది, వీరిది, ఇక్కడ ఉండేటువంటి సభ్యులందరిది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందువల్లంటే బార్ అసోసియేషన్ గౌరవ మర్యాదలను బయట పెట్టినటువంటి దాఖలాలు బయట వాళ్ళు జోక్యం చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించారు. ఆ కల్పించినటువంటి ధోరణి చాలా ప్రమాదకరమైనది. ఆ ప్రమాదం నుంచి బయటపడాలంటే మనకి చాలా టైం పడుతుంది. దాని అదృష్టం కొద్ది ఏదంటే దాని సీరియస్నెస్గా లేదు. కాబట్టి సీరియస్నెస్గా వచ్చి ఎలక్షన్ కమిటీ ఏం చేయబోతుంది అనేది 25 సంవత్సరాలకు గాను నేను ప్రధాన కార్యదర్శికి ఎన్నికయ్యాను. మరి గౌరవనీయులు సీనియర్ న్యాయవాది శ్రీ చలంగూరు రామకృష్ణ గారు, అదేవిధంగా శ్రీ కొల్లయ్య గారు నాయకత్వంలో కుక్టేశ్వరరావు గారు, మన ఆర్వీఆర్ గారు, ఎంజీఆర్ గారు, వీరందరి సహకారంతో మరి నేను ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం సెక్రటరీగా ఎన్నికయ్యి ఈ సంవత్సరం కూడా సెక్రటరీగా ఎన్నికైనందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక పదవి బరువుగా బాధ్యతగా భావించి ఎప్పుడైతే మనం పదవి చేస్తూ మనం ఈగోస్ అన్ని పక్కన పెట్టి సర్వీస్ చేయడానికి ఆఫీస్ బేరర్గా ముందుకు వస్తామో అప్పుడే బార్ అసోసియేషన్ అభివృద్ధి చెందుతుంది. దానికి ఉదాహరణ గత 2023-24 సంవత్సరం జరిగినటువంటి మరి పరిపాలనా విధానం. మరి గత సంవత్సరంలో మరి శ్రీ సిపి గారు మరి ప్రతి విషయంలోనూ కూడా పూర్తి సహకారం అందించి అన్ని విషయాల్లోనూ మరి సహాయ సహకారాలతో వారిని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా గత సంవత్సరం పనిచేసినటువంటి ఆఫీస్ బేరర్స్ అందరూ కూడా వారి సాయశక్తుల వారి యొక్క సహకారాన్ని అందించారు. అదేవిధంగా ఈ సంవత్సరం మరి కుక్టేశ్వరరావు గారు, రాజా చిట్టుబాబు గారు ఇద్దరు కూడా మరి చిరు ఆజ్ఞలు అయినప్పటికీ కూడా వారు పూర్తి సహకారం ఇద్దరు కూడా గత సంవత్సరం జరిగినట్టుగా ఇంకా డబల్ చేయాలని దేవి గారు అన్నట్లుగా మరి ఈ సంవత్సరం లేడీస్ బార్ రూమ్లో మరి మనం ఎగ్జిక్యూటివ్ జనరల్ బాడీలో ప్రస్తావించుకున్నట్లుగా మరి లాకర్స్ విషయంలోనూ అదేవిధంగా గత సంవత్సరం అనుకున్నాం ఈ బారు హాల్కి సీలింగ్ అది చేయించి
2 ఏసీలు పెట్టించాలని, ఇన్వర్టర్స్ చేయించాలని, అదేవిధంగా ఏ ఖర్చులకైనా సరే మనం 2024లో ఉన్నా సరే ఏ ఖర్చులకైనా సరే బార్ అసోసియేషన్లో చాలా ఇబ్బంది పడుతున్నాం ప్రతి సంవత్సరం. మరి నెక్స్ట్ ఇయర్ అటువంటి ఇబ్బంది లేకుండా ఈ సంవత్సరమే బార్ ఫండింగ్ డెవలప్ చేయడానికి మరి సీనియర్ న్యాయవాదుల సహకారంతో మరి ముందుకు తీసుకోవడానికి ఈ సంవత్సరం నా సాయశక్తుల కార్యదర్శిగా నా సహకారం అందించి కృషి చేస్తానని ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.